అధినేత సమర్థిస్తున్నారు. ఈ పరిస్థితులు అన్నీ చూస్తూ ఉంటే ఎంత త్వరగా కృష్ణరాజుని అరెస్ట్ చేసి విచారణ చేస్తే తప్ప ఈ వ్యాఖ్యల వెనక ఇంకా ఏమైనా కుట్రకోణం ఉందా, కావాలనే విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారా, ఇదే వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకులు అందరూ ఎందుకు చేస్తున్నారు, ఇలాంటివి అనేక కోణాల్లో విచారించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది కదా. మీరేం చెప్తారు ఫైనల్గా? సార్ నేనేం చెప్తానంటే ఫైనల్గా 100% తప్పే. ఇప్పుడు తప్పకుండా అతి త్వరలోనే కొద్ది రోజుల్లోనే కాదులే, పోలీసు వాళ్ళు కూడా బాగా స్పీడ్ అయినారని నాకు కూడా తెలిసింది. కృష్ణరాజుని తీసుకొని వచ్చి లోపల వేస్తారు, సజ్జల్ని తీసుకొని వచ్చి లోపల వేస్తారు. తప్పకుండా రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు అందరికీ న్యాయం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి నమ్మకం అయితే నాకున్నా సార్. చెయ్యాల, చేయకుంటే సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తా ఉన్నట్టు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరినీ కించపరిచినట్టే కదా సార్. కూటమి ప్రభుత్వం అయితే తప్పకుండా చేస్తుంది, మా ప్రభుత్వం అయితే చేసేది కాదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే మహిళల్ని ఏ విధంగా మాట్లాడినాము, అయినా కూడా ప్రభుత్వం మారినాక 11 స్థానాలు వచ్చినాక కూడా ఇంత అహంకారం, ఇంత తల పొగురుతో మాట్లాడుతున్నారు అంటే రాబోయే రోజుల్లో మరి ఎట్లుంటుంది అనేది ఒకసారి ఈ కూటమి ప్రభుత్వంలో అంటే ఏంటి కాదు. అధికారం పోయి సంవత్సరం కూడా కాకముందే అధికారం అంటే అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారా? గత 5 ఏళ్లుగా చేసినవన్నీ ప్రజలు గమనించారు. గత 5 ఏళ్ళు మనం ఇంట్లోనే కూర్చొని ఫోన్లు మాట్లాడి అన్ని పనులు జరిగినాయి కదా సార్. ఇప్పుడు అదే అధికారులే ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన ఇది, మన జగనన్న పాలన కాదు. జగనన్న పాలన అయితే మరి బ్రహ్మాండంగానే ఉండు. కూటమి ప్రభుత్వం పాలన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలా. అదేవిధంగా రాష్ట్రంలో మంచి పనులు చేయాలా, రాష్ట్రానికి కంపెనీలు తేవాలా, రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేయాలా, రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలా, రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని వీళ్ళు తపన పడతారు తప్ప ఏనాడైనా సరే జగనన్న యాడికి దావోస్ చూపినాడు సార్. వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అయిపోయింది ఒక దెబ్బతో. దానికి ఏదన్నా చెప్పేదో లాంటి అసలే పోలేదు కదా, చలి ఎక్కువ చలి ఎక్కువ ఉండదు చెప్పి అడిగిపోతే చలి ఎక్కువ ఉండదు. మనం ఎన్ని అప్పడాల కంపెనీలు, ఊరగాయ పచ్చళ్ళు, బొబ్బట్లు, మామిడి తాండ్ర ఈ కంపెనీలు అన్ని పెట్టాము మనము. ఇంకా మనకు రాష్ట్ర ఆదాయం పెరిగిపోతుంది, చేపల మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు పెట్టాము, ఇంకేం కావాలి రాష్ట్రానికి అని మాట్లాడుతుంది. రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏమన్నా నిద్రపోతారా? ఆ స్క్రిప్ట్ రాయించింది ఎవరు? అది రాయించింది ఎవరు సార్? ఎవరు? సజ్జల గారా? మళ్ళీ సజ్జల గారే, ఇంకెవరు? ఎంత సిల్లీగా ఉంటారు సార్. అవును, మరి రాష్ట్రంలో ఉండే ప్రజానికం అంతా ఏమి అంత చెవల్లో పూలు పెట్టుకుని ఉండారా? ఈరోజు ఎన్ని ఇచ్చారు? 170. వైనాట్ కుప్పం అన్న ఎట్టపోయింది? రేపు వచ్చే రోజుల్లో వైనాట్ పులివెందులు అని అనాల్సి వస్తుందేమో. మరి నువ్వు నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించినారు. చెప్పినట్టు పులివెందులో బాధితులు వస్తున్నారు పెద్ద ఎత్తున ఆయన పోయినప్పుడల్లా అని చెప్పి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు కదా ఒకసారి. అవును సార్, అదాన్ని అట్టపోయాడు కదా. అవును, అక్కడ కాంట్రాక్టర్లు బాధితులు అక్కడేం నిలబడలేదు కదా ఆయన. ఎందుకు నిలబడతాడు? భయ మాకు ఇది ఇదిగిన బాధ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు చెప్తేనే ఇలా నీకు ఓట్లేసిన ప్రజలు చెప్తే వింటావా? ఈరోజు నువ్వు ఓట్లేశారు, నువ్వు ఓట్లేసిన ప్రజానికానికి వాళ్ళ గొంతుగా నువ్వు అసెంబ్లీలోకి పోయి వినిపించాలా. 11 మంది పోయినారు, 11 నిమిషాలు ఉన్నారు, బాగానే బయటకు వచ్చారు. ఇంకేమన్నా మాట్లాడితే మాకు మైక్ లేదు, ప్రతిపక్ష హోదా లేదంటే ఎట్టిస్తారు? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? అది ప్రజలు ఇవ్వాలి కదా. ప్రజలు ఇవ్వాలి కదా. నువ్వు వాళ్ళు అడిగితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇలా అంటే ప్రజలు నీకు ఇలా వాళ్ళు ఇచ్చేదో మీరు ఇచ్చేదో లేదంటే ఇంకెవరో ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇవ్వాలి. అదేమన్నా పేపర్లో రాసేవన్నీ ఇచ్చేదా? ఆయనే అన్నారు కదా గతంలో, నేను ఒక 4 సీట్లు 5 సీట్లు లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉందని చెప్పారు కదా. మరి ఈ రోజు నీకు ప్రతిపక్ష హోదా ఎట్టొచ్చది? ఇప్పుడు కనీసం కొంచెం కష్టపడి
ప్రజల్లో ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆ ప్రతిపక్ష హోదా అన్న నెక్స్ట్ ఎలక్షన్కి ఏమైనా రావచ్చు, లేదంటే ఆ అది 13 కూడా సీట్లు కూడా రావు కష్టం. కదా అప్పుడు. నాకు అందుకే సార్ భయం, ఈ కడువా తీసేశాను. అట్లా వచ్చిందా మీకు? ఆ, ఎందుకు మనకు మళ్ళా లేని పని వాటిని. రైట్ రైట్. థ్యాంక్ యూ సీమరాజు గారు, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ.